హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, పాకిస్తాన్ నుంచి 5 లక్షల మంది అమ్మాయిలు ఇండియాకు వచ్చి ఇక్కడ అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా అటు పాకిస్తాన్కి ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఒక బీజేపీ ఎంపీ నిశాంక్ అయితే కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇది సంచలనంగా మారిపోయింది. బీజేపీ వాళ్ళందరూ కూడా ఆ కామెంట్స్ని వైరల్ అయితే చేస్తున్నారు. మరి నిజంగా అంతమంది అమ్మాయిలు ఇండియాకు వచ్చారా? వీళ్ళు నిజంగా ఏజెంట్గా వ్యవహరిస్తున్నారా? అసలు అఫీషియల్గా ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు అండ్ అన్అఫీషియల్గా ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంది? మరి వీళ్ళని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? పాకిస్తానీలు ఇండియాలో ఉండే పాకిస్తానీల్ని తాత్కాలిక వీసాలు కానీ లేకపోతే సార్క్ వీసాలు ఇవన్నీ ఉన్న వాళ్ళని వెళ్ళిపోమని డెడ్ లైన్ పెట్టారు. చాలామంది వెళ్ళిపోయారు. దాదాపు 1000 మంది వరకు అక్కడ మనకి అటారీ బార్డర్లో నుంచి వెళ్ళిపోయారనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ ఎంపీ ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే ఆ ఎంపీ ఎవరంటే నిషికాంత్ దుబే ఆయన పేరు. ఆ నిషికాంత్ దుబే అనే బీజేపీ ఎంపీ ఒక బాంబు పేల్చాడు. అది ఏంటంటే 5 లక్షల మంది పాకిస్తానీ మహిళలు లేదా అమ్మాయిలు ఇక్కడికి ఇండియాలో వచ్చేసి ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకునేశారు. సో వాళ్ళు ఇది అతిపెద్ద టెర్రరిజంగా మనం చెప్పచ్చు. ఇది పాకిస్తానీ న్యూ ఫేస్ ఆఫ్ టెర్రరిజం, అంటే కొత్త రకమైన టెర్రరిజాన్ని పాకిస్తాన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇండియాలో. సో ఈ 5,000 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు టెర్రరిస్ట్ ఏజెంట్లుగా పనిచేస్తారు. ఇప్పుడు యుద్ధం టైంలో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇక్కడ నెట్వర్క్స్ని వాళ్ళు బిల్డప్ చేశారు. వాళ్ళ వల్ల మనకి చాలా డేంజర్ ఉంది. ఇది అతిపెద్ద సెక్యూరిటీ ప్రాబ్లంగా మారుతుంది అనేది ఆయన అనౌన్స్ చేశాడు. సో దాని తర్వాత ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. అదేంటంటే పాకిస్తాన్ 3 ముక్కలుగా విడిపోతుంది. దీనికి ప్రధాన కారణం మోడీ పాకిస్తాన్ని 3 ముక్కలుగా విడగొట్టబోతున్నాడు. ఒకటి బలూచిస్తాను, రెండోది పఖ్తూనిస్తాను, మూడవది పంజాబ్, పాకిస్తాన్లో ఉండే పంజాబ్. సో 3 రాష్ట్రాలకు విడిపోతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం స్వాధీనం చేసుకోబోతున్నాం అనేది కూడా ఆయన మాట్లాడారు. దీన్ని అందుకొని బీజేపీ వాళ్ళంతా కూడా చాలామంది 5 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారని ఒక వార్తని స్ప్రెడ్ చేస్తున్నారు. సరే, దీన్ని అసలు ఈ వార్తలు నిజమెంత ఏంటి అనేది చూసేటప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం అసలు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎప్పుడెప్పుడు ఎంతమంది వచ్చారు అనేది మనం బ్రీఫ్గా చెప్పుకుంటే మొత్తం 2011 సెన్సస్సే మనకి లేటెస్ట్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ సెన్సస్ చేయబోతున్నారు. జనాభా లెక్కలు అనేది 2011లో చేశారు, మళ్ళీ చేయలేదు. మనకి 2021లో చేద్దాం అనుకున్నారు. అప్పుడు కరోనా రావడంతో దాగిపోయింది. ఇప్పుడు జనాభా లెక్కలు దాంతోపాటు కుల గణన కూడా దేశవ్యాప్తంగా మోడీ చేయబోతున్నాడు. అయితే 2011 లెక్కల ప్రకారం మన దేశంలో మొత్తం ఫారినర్స్ సంఖ్య, విదేశీయులు మన దేశంలో మొత్తంగా 2011 నాటికి 55 లక్షల మంది ఉన్నారు. అందులో పాకిస్తానీ వాళ్ళు, అంటే పాకిస్తాన్ లాస్ట్ రెసిడెన్స్ అని రాసిన వాళ్ళు 7 లక్షల మంది ఉన్నారు. అంటే టోటల్ ఫారినర్స్లో పాకిస్తానీ వాళ్ళ సంఖ్య 12.7% అనమాట, ఇప్పటికీ 2011 నాటికి. అయితే ఈ 7 లక్షల మందిలో ఎప్పుడెప్పుడు వచ్చారని చెప్పడానికి ఒక డెడ్ లైన్ పెట్టారు. 1991కు ముందు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసిందంతా కూడా 79% ఈ 7 lakhsలో. అంటే దాదాపు 5,60,70,000 మంది ముందు వచ్చేసారు. తర్వాత వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, కొన్ని వేలల్లో మాత్రమే 91 తర్వాత వచ్చారు. అంటే రాను పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేవాళ్ళు, వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. మెడికల్ రీజను, లేకపోతే బంధువులు ఉంటారు, బార్డర్ ఏరియాస్లో బంధువులు ఉంటారు, చూసేసి మళ్ళీ వెళ్ళిపోవడం, లేకపోతే సినిమాల ఛాన్సులు, టెంపరీ వ్యాపారాలు, ఇలాగ వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాకుండా ఇక్కడే స్థిరపడిన వాళ్ళు ఉంటారు. మనకి మామూలుగా సిటిజన్షిప్ యాక్ట్ 1955 యాక్ట్ ప్రకారం ఒక విదేశీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలంటే 7 ఏళ్ళు రెసిడెన్స్ ఇక్కడ ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ యాక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ అమ్మాయి ఇక్కడ ఒక ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయికి సిటిజన్షిప్ రావాలంటే 7 ఏళ్ళు మినిమం ఉండాలి. దీంతోపాటు పాకిస్తాన్ అయితే ఇంకా ఎక్కువ రిగరస్గా మొత్తం చెక్ చేస్తారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అన్నీ సాటిస్ఫై అయితేనే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తారు తప్ప పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. చాలా రిగరస్గా ఉంటుంది. రెండవది
ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చివరి భార్య మూడో భార్య పిల్లలకి అన్నాలజన పిల్లలకి ఈ పౌరసత్వం ఉంది అనమాట. ఓవర్సీస్ పౌరసత్వం అంటారు దీన్ని. ఓవర్సీస్ పౌరసత్వం అంటే పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇండియా వాళ్ళు అయింది, పిల్లలు బయట ఉంటే వాళ్ళకి ఇటువంటి పౌరసత్వం ఇస్తారనమాట. అటువంటి పౌరసత్వం అనేది లిమిటెడ్ రైట్స్ వాళ్ళకి కలిగి ఉంటాయి. ఓటు వేయకూడదు, లేకపోతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు, కాకపోతే వీసా లేకుండా వచ్చిపోతుండొచ్చు. ఇట్లాంటివి కొన్ని పాజిటివ్ అంటే వాళ్ళకు ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళకి హక్కులు కూడా తక్కువ ఉన్నాయి. అయితే ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ యాక్ట్ అనేది పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశీలకి లేదు అసలు. సో వాళ్ళు నేచురలైజ్డ్ సిటిజన్షిప్పే కలిగి ఉండాలి. నేచురలైజ్డ్ సిటిజన్షిప్ అంటే 7 ఏళ్ళ టర్మ్ పూర్తి చేసుకుంటే సిటిజన్షిప్ ఇవ్వాలి. కాబట్టి లీగల్గా చూసుకున్నప్పుడు యావరేజ్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది, 7,000 మందికి పైన ఉన్నారు అనేది మాత్రం లీగల్గా చెప్తున్నారు. కానీ అందరూ లీగల్గానే ఉండరు కదా, అనఫ్సీల్గా వచ్చేసేవాళ్ళు ఉంటారు. ఆ మధ్య సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన కుర్రాడు కూడా బంగ్లాదేశ్ నుంచి అనఫ్సీల్గా వచ్చేసాడు. అలా అనఫ్సీల్గా వచ్చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారనే దానికి కరెక్ట్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. అంటే మన వికీపీడియా లేకపోతే ఇండియా టుడే ఇలాంటి వాళ్ళు చూసిన ప్రకారం అయితే 15,000 నుంచి 50,000 వరకు పాకిస్తాన్ వాళ్ళు అనఫ్సీల్గా ఇండియాకు వచ్చి ఉంటున్నారు అనేది లెక్కలు చెప్తున్నాయి. అఫ్సీల్ లెక్కలు లేవు, ఇవన్నీ అనఫ్సీల్ లెక్కలు చెప్తున్నాయి. కానీ ఈయన చెప్పే 5 లక్షలు ఎవరైతే ఈయన నిష్కాంత్ దుబే చెప్తున్నాడో 5 లక్షలు అని ఆయన చెప్పడానికి ఆధారం చూపించాలి కదా. నేను కూడా చెప్తాను, కోటి మంది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉండాలని అంటాను, అనడానికి ఏముంది, ఎవరైనా అంటారు. సో ఇది ఆయన దగ్గర ఏం ఆధారం లేదు. పైగా అమ్మాయిలు వచ్చి ఇది ఒక కుట్ర థియరీ చెప్పాడు, కాన్స్పిరసీ థియరీ చెప్తున్నాడు ఆయన. అంటే అమ్మాయిలను పంపించి ఇక్కడ పెళ్ళిళ్ళు చేయించి ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తున్నారని. మరి వీళ్ళు ఇప్పుడు మోడీ గవర్నమెంటే ఉంది కదా, 10 ఏళ్ళు పైన 11వ సంవత్సరం అయిపోయింది కదా. మరి మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళందరూ 5 లక్షల మందిని ఎందుకు వేరేయలేదు ఇప్పటి వరకు? కాబట్టి ఇది ఏంటంటే కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, జనాల్లో ముస్లింల పట్ల హేట్రెడ్ క్రియేట్ చేయడం. ఎందుకంటే ఆయన దృష్టిలో వీళ్ళందరూ ముస్లింలే. 5 లక్షల మంది ముస్లింలు వచ్చి ఇక్కడ 5 లక్షల మంది ముస్లిం అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే 10 లక్షల మంది ముస్లిం ట్రైటర్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలుపుకుంటే ఇంకా ఎక్కువ. సో ఎంతమంది దేశద్రోహులు మన దేశంలో ఉండారు అని చెప్పడం అంటే ఆల్రెడీ ముస్లింల పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. పాకిస్తాన్తో యుద్ధం అంటే ఇక్కడ ముస్లింలు కూడా పాకిస్తాన్ వాళ్ళలాగా మనం చూసే ఒక కండిషన్ని బీజేపీ కానీ మిగతా సంఘ పరివార్ అంటారు, సంఘ పరివార్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. మనం పోస్టులు కానీ అవన్నీ చూస్తే ఈ నేపథ్యంలో ఒక సాక్షాత్తు ఎంపీ ఇటువంటి ఒక బేస్లెస్ అలిగేషన్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. రెండవది, ఈయన చెప్తున్నట్టుగా పాకిస్తాన్ 3 భాగాలు విడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే బలూచిస్తాన్ ఉద్యమం కావచ్చు, లేకపోతే పఖ్తూన్ఖ్వా అంటారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరిగే ఉద్యమం కావచ్చు, ఇవన్నీ అండర్ కంట్రోల్లో ఉన్నాయి తప్ప అవేమీ ఇప్పటికిప్పుడు సపరేట్ దేశాలుగా మారిపోయే పరిస్థితి లేదు. పాకిస్తాన్ మిలిటరీ కూడా అతి పెద్దది. సో ఆ మిలిటరీ వాళ్ళని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయగలుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు విడిపోయేది, ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకు వచ్చేసేది ఏమి జరగదు. ఎందుకంటే పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగం మనం తీసుకోవడం అనేది ఏదో బలవంతంగా లాక్కోవడానికి కుదరదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఈ కామెంట్లు చేసే వాళ్ళకి మన మోడీకి తెలుసు, ఆర్మీకి తెలుసు, అందరికీ తెలుసు. యుద్ధం అంటూ వస్తే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవడు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది వచ్చే అవకాశం లేదు. కానీ ఇటువంటి ఒక ప్రాపగండా బీజేపీ